సార్ నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. హీరో రవితేజ మూవీస్ పరంగా చాలా ట్రెండింగ్లో అండ్ అందరి ముందు కనిపిస్తూనే ఉంటాడు. కానీ ఏ రోజు తన ఫ్యామిలీ కోసం బయట ప్రపంచానికి తెలిసే విధంగా మాత్రం చేయడు. తన ఫ్యామిలీని మీడియాకు చాలా దూరంగా ఉంచుతాడు. మరి దానికి కారణం ఆయన భార్య కళ్యాణియేనా? అసలు కళ్యాణి గారు బయట ప్రపంచానికి కనిపించకపోవడానికి రీజన్ ఏంటి? అందరూ అనే విధంగా కళ్యాణి గారు రవితేజతో పేకాట కోసం నెలకి ₹1,00,000 ఒప్పందం చేసుకుందా? కొడుకు విషయంలో రవితేజ గారికి ఇష్టం లేని పని చేస్తుందా? ఇంతకీ కళ్యాణి గారు ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? రవితేజ గారి కంటే ఎన్ని ఏళ్ళు చిన్నది అనే విషయాలు, అలానే ఇప్పటి వరకు రవితేజ ఫ్యామిలీ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి అన్ని విషయాలతో పాటు మీకు తెలియని ఆయన జీవితం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నాను. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. 1980 ఏప్రిల్ 20న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన కళ్యాణి గారు తన భర్త రవితేజ కంటే 12 సంవత్సరాలు చిన్న. రవితేజ గారు 1980వ దశకంలోనే మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారన్న విషయం మన అందరికీ తెలిసిందే. 1988 నుండి రవితేజ సినీ అవకాశాలు మొదలుపెట్టారు. అప్పటి నుండి అనేక రకాల కష్టాలు పడి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఆ సమయానికి కళ్యాణి గారు 4వ తరగతి పూర్తి చేశారు. మద్రాసులో రవితేజ కర్తవ్యం, చైతన్య, అభిమన్యుడు, లాటి, వారసుడు, అల్లవిప్రియుడు వంటి సినిమాల్లో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు పోషిస్తూనే అనేక కష్టాలు పడ్డారు. నిన్నే పెళ్లాడతా సినిమాకి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. రవితేజ గారికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుండో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికే రవితేజ గారికి మామయ్య కూతురు ఉంటే ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. అందుకోసం ఆ అమ్మాయికి వేరే సంబంధాలు చూడకుండా 3 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ రవితేజ గారిలో పెళ్లి చేసుకోవాలనే మార్పు రాకపోగా సినిమా పరిశ్రమల్లో హీరోగా సెటిల్ అయ్యాకనే చేసుకుంటానని కరాఖండిగా చెప్పడంతో అతనే తమ తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. 1997 నాటికి కళ్యాణి గారు రాజ్మాలో ఇంటర్ చదువుతున్నారు. అప్పటికి రవితేజ సింధూరం సినిమాలో ఒక మంచి అవకాశాన్ని సాధించుకున్నాడు. అది కూడా నిన్నే పెళ్లాడతా సినిమాలో రవితేజ టాలెంట్ చూసి కృష్ణవంశీ గారు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. పోనీ సినిమా పోయినా హీరోగా చేసావు కదా, ఇకనైనా చేసుకోరా, ఇప్పటికీ 30 ఏళ్లు వచ్చాయని రవితేజ అమ్మగారైన రాజ్యలక్ష్మి గారు చెప్పినా రవితేజ మాత్రం తల్లి మాట వినలేదు. సినిమాల్లో హీరోగా చేయడం కాదమ్మా, ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ హిట్తో అవకాశాలు తన్నుకొని రావాలి అనేవాడు. దాంతో రాజ్యలక్ష్మి గారికి చిరాకు వచ్చి తన పెద్ద కొడుకైన రవితేజ గారికి పెళ్లి సంబంధాలు చూడడమే మానేసింది. అయితే ఆ సమయంలోనే రాజా రవీంద్ర రవితేజకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అప్పటికే రవితేజకి చిన్న చిన్న అవకాశాలు రావడంతో ఈ రాజా రవీంద్రని మేనేజర్గా రవితేజ గారు పెట్టుకున్నారు. ఈ విధంగా రాజా రవీంద్ర రవితేజకి పెళ్లి సంబంధాలు చూశారు. కానీ రవితేజకి ఏ పెళ్లి సంబంధం నచ్చలేదు. ఆ తర్వాత రవితేజకి నీకోసం, సముద్రం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, సకుటుంబ సపరివారి సమేతం, అన్నయ్య, చిరంజీవులు, బడ్జెట్ పద్మనాభం వంటి సినిమాల్లో సెకండ్ హీరోగాను, థర్డ్ హీరోగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు వచ్చాయి. అప్పుడు పూరి జగన్నాథ్ గారు రవితేజ ప్రతిభను గుర్తించి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాని తీశారు. అప్పుడు రవితేజ ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఆ సమయానికి ఇక్కడ కళ్యాణి గారు డిగ్రీ పూర్తి చేసి ఆమెకు కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. 2001లో విడుదలైన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ కెరియర్ లో మొదటి సోలో హిట్. అప్పుడు రవితేజ ఏమనుకున్నాడంటే, తన ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించాలనుకున్నాను అది సాధించాను, ఇక ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనుకున్నాడట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత వంశీ గారు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా తీశారు. రవితేజతో అప్పుడు మళ్ళీ రాజ్యలక్ష్మి గారు పెళ్లి చేసుకోమని పట్టుపట్టడంతో రవితేజ పెళ్లి చేసుకోవడానికి పచ్చ జెండా ఊపేశారు. ఆ సమయంలోనే రవితేజ అమ్మగారు ఒకసారి వాళ్ళ దూరపు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కళ్యాణి గారిని చూశారు. కళ్యాణి గారు కూడా వీరికి దూరపు బంధువులే అవుతారు. ఆమె తన పెద్ద కొడుకు రవితేజకి భార్య అయితే ఈడు జోడు బాగుంటుందని అనుకుని కళ్యాణి గారి అమ్మ నాన్నలతో మాట్లాడి సంబంధం కుదిర్చారు. కళ్యాణి గారి ఫొటోస్ ని రవితేజకి పంపించారు. రవితేజ ఆ సమయంలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు షూటింగ్ లో ఉన్నారు. రవితేజకు కూడా కళ్యాణి గారు నచ్చారు. కళ్యాణి గారికి కూడా రవితేజ నచ్చారు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో 2002 మే 26న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఈడియట్ సినిమాతో
రవితేజ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అది ఎవరూ ఊహించలేదు. రవితేజ గారు సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి గారు లాగానే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వివాహం జరిగిన తర్వాత తన భార్యని ఎలాంటి పబ్లిసిటీ ఫంక్షన్స్కి తీసుకువచ్చేవారు కాదు. రవితేజ 2015 వరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండేవారు కాదు. అందువలన రవితేజ తను అనుకున్న విధంగానే తన భార్య గురించి వివరాలు గోప్యంగా ఉంచగలిగాడు. కానీ 2015 తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది ఆమె గురించి. అయితే కళ్యాణి గారు కూడా బయట ప్రపంచానికి తెలియాలి అనుకోలేదు. ముఖ్యంగా తను రవితేజ భార్య అని తెలిస్తే పబ్లిక్ లోనికి వెళ్ళినప్పుడు తనకి కూడా ప్రశాంతత, ప్రైవసీ ఉండదని ఆమె అభిప్రాయం. రవితేజ గారు షూటింగ్ లో బిజీగా ఉంటే కళ్యాణి గారు మాత్రం పిల్లలిద్దరిని బాగా చూసుకునేవారు. వారి చదువు, వారి ఫుడ్, వారి వ్యాయామం అన్ని రవితేజ గారి భార్య దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారు. రవితేజకి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకుంటూ ఉండేవారు ఆమె. అలానే కళ్యాణి గారి మామగారికి అంటే రవితేజ గారి నాన్నగారికి పేకాట అంటే చాలా ఇష్టం. అతనికి పేకాట అంటే ఇష్టమే కాదు, ప్రాణం కూడా. ఆ ఇష్టాన్ని కళ్యాణి గారు గ్రహించి కేవలం పేకాట కోసం నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చేలా రవితేజ గారితో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారట. మామయ్య గారికి పేకాట అంటే చాలా ఇష్టం. ఆయన వద్దన్నా వినరు. ఒకవేళ ఆడకుండా మనం ఆపగలిగితే ఇంట్లో ఏం చెయ్యాలో తెలియక ఆయనకి పిచ్చెక్కిపోతారు. చివరి రోజుల్లో అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలా ఒప్పందం చేశారు ఆమె. అందుకే అత్తామామలకు కోడలంటే చాలా ఇష్టం. ఆమె అత్తగారు రాజ్యలక్ష్మి గారికి కూడా ఏం కావాలో అన్ని చూసుకుంటూ ఉంటారు కళ్యాణి గారే. రవితేజ కేవలం డబ్బులు మాత్రమే ఇస్తాడు. వీరికి ఒక పాప, బాబు మహదన్ భూపతి రాజు జన్మించారు. రవితేజకి కొడుకును తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోనికి తీసుకురావాలని ఆశ లేదు, అత్యాశ లేదు. కానీ కళ్యాణి గారికి మాత్రం తన కొడుకుని వెండితెరపై హీరోగా వెలగాలని ఆసక్తి, అభిలాష ఉంది. అందుకే ఆమె ఇప్పటి నుంచే మహదన్కి డాన్సులు కూడా నేర్పిస్తుంది. ఆమె కోరిక నెరవేరాలని మనమందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా రవితేజ గారిని చాలా ఎక్కువగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక షార్ట్ ఫిలిం హిట్ అయితేనే భార్య నుండి మొదలుపెట్టి పిల్లల్ని కూడా జనాలకు చూపిస్తూ ఉంటారు. కానీ ఒక పట్టు వదలకుండా కొన్ని సంవత్సరాలు కష్టపడి యువతికి ఒక స్ఫూర్తిగా మారి అనుకున్నది సాధించి ఒక పెద్ద హీరోగా ఉన్న రవితేజ గారు తన ఫ్యామిలీని ఏనాడు బయట ప్రపంచానికి చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేయలేదు. నిజంగా గ్రేట్ రవితేజ సార్. మరి రవితేజ గారి మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలానే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.